రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాపులు మూతపడ్డాయి. హోలీ వేడుకల సందర్భంగా వైన్స్ షాపులు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు మూతపడనున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. మద్యం దుకాణాలతో పాటు కల్లు కంపౌండ్లు, బార్లు, అటాచ్డ్ రెస్టారెంట్లు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా హోలీ వేడుకలు జరగనున్నాయి. మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, వైన్ షాపులు బంద్ కానున్నాయి కదా, ఆ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, హోలీ ఫెస్టివల్ సందర్భంగా ఇప్పుడు ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి తిరిగి 26వ తేదీ 6 గంటలకు ఉదయం 6 గంటలకి వైన్ షాప్స్ ఓపెన్గా ఉన్నాయి. ప్రస్తుతం మనం కృష్ణానగర్లో ఉన్నాము. ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ వైన్ షాప్ సంబంధించి క్లోజర్ అనేది చేశారు. ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆదేశాలకి అనుగుణంగా 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాప్స్, ఇటు లిక్కర్ మార్ట్స్తో పాటు బార్స్ సంబంధించి అన్ని కూడా క్లోజ్ అవ్వాలి అని ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆదేశాలకు అనుగుణంగానే 6 o'clock వైన్ షాప్ సంబంధించి అన్నింటినీ కూడా క్లోజ్ చేసేసారు. అయితే వైన్ షాప్స్ వద్ద మాత్రం కొంతవరకు గందరగోళ పరిస్థితే ఉందని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు క్యూలు కట్టారు జనాలు. 6 గంటలకు వైన్ షాప్స్ క్లోజ్ అవుతున్నాయి అనే విషయము తెలుసుకున్న తర్వాత అందరూ కూడా క్యూలు కట్టిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం కృష్ణానగర్ వద్ద సిచ్యువేషన్ చూస్తున్నాం. రోడ్లపైన పెద్ద ఎత్తున వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న సిచ్యువేషన్. అంతేకాకుండా ఇక్కడ కొందరు యువకులు రోడ్డుపైనే, నడి రోడ్డుపైనే మద్యం మత్తులో కొట్టుకున్న పరిస్థితి కొంతవరకు ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ అయింది ఇప్పటి వరకు. సో ఇక్కడ ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు చెదరగొట్టారు. కొంతవరకు రోడ్డుపైన న్యూసెన్స్ క్రియేట్ చేసిన సిచ్యువేషన్ కూడా కృష్ణానగర్ వైన్స్ వద్ద నెలకొంది. అయితే ఇలాంటి పరిస్థితులే తలెత్తకుండా ఉండాలి అని అధికారులు భావించారు. కాబట్టి ఈరోజు 6 గంటల నుండి, సాయంత్రం 6 గంటల నుండి, ఎందుకంటే రేపు ఉదయం మొత్తం కూడా హోలీకి సంబంధించిన సెలబ్రేషన్స్ నగర వ్యాప్తంగా జరుగుతాయి కాబట్టి నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో ఎక్కడ ఎలాంటి న్యూసెన్స్కి తావు లేకుండా, మద్యం మత్తులో ఎలాంటి గొడవలు జరగకుండా, ముఖ్యంగా ఈ మద్యానికి సంబంధించి వైన్స్, బార్స్, లిక్కర్ మార్ట్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. తిరిగి 26వ తేదీ ఉదయం 6 గంటలకి ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో పోలీసులు అన్ని వైన్ షాప్స్ వద్ద ఇప్పటికే చేరుకున్నారు. ఎందుకంటే వైన్ షాప్స్ వద్ద కొంతవరకు గొడవలు జరిగే పరిస్థితి. వైన్ షాప్స్ క్లోజర్ అనే విషయం తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున అంటే అటు వైన్ షాప్స్ దగ్గరికి చేరుకుంటున్న వాళ్ళని అటు కట్టడి చేయడంతో పాటు వైన్స్ వద్ద అయితే కొన్ని పర్మిట్ రూమ్స్ ఉంటాయో ఆ పర్మిట్ రూమ్స్లో ఉన్న వారందరినీ కూడా పోలీసులు పంపించి వేస్తున్న పరిస్థితి. రైట్గా ఇదే కృష్ణానగర్ వైన్స్ వద్ద కొందరు యువకులు ఎవరైతే మద్యం మత్తులో ఉన్నారో వాళ్ళు కవర్ చేస్తున్న మీడియాపైకి కూడా రావడం జరిగింది. మీడియాపైకి వచ్చి ఏ విధంగా ఈ విజువల్ తీసుకుంటారు అంటూ కొంతవరకు దాడి చేసే ప్రయత్నము, దుర్భాషలాడము. సో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారందరినీ చెదరగొట్టిన పరిస్థితి. దాంతోపాటు మద్యం మత్తులో ఇక్కడ 2 గ్యాంగ్స్ సంబంధించి 2 గ్యాంగ్స్ మధ్యలో కూడా నడి రోడ్డు పైన కొట్టుకున్న సిచ్యువేషన్. సో పోలీసులు ఎక్కడికక్కడ చెదరగొడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో ఉన్నటువంటి అన్ని వైన్ షాప్స్ కావచ్చు, ఇటు బార్స్ సంబంధించిన ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యాయి. ఇటు వైన్ షాప్స్తో పాటు మద్యం సంబంధించి ఎక్కడైతే అమ్మకాలు చేస్తారో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. బార్స్ని కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించి చాలా సీరియస్గా చెప్పింది. 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా హోలీ పండుగ సందర్భంగా 24వ తేదీ సాయంత్రము 6 గంటలకి మద్యానికి సంబంధించిన అమ్మకాలు ఏవైతే చేస్తుంటారో ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోవాలి. తిరిగి 26వ తేదీ ఓపెన్ చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలి. అయితే కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఒకవేళ మద్యం అమ్మకాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఈ ఆదేశాలని అతిక్రమించి మద్యం అమ్మకాలు చేస్తే మాత్రము చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే కొంతవరకు ఇదే రకమైన న్యూసెన్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మద్యం షాపులకు సంబంధించి వాటన్నిటిని కూడా క్లోజ్ చేస్తున్నాము అనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వైన్స్ సంబంధించిన యాజమాన్యాలు, వైన్స్ సంబంధించిన ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చాలా స్ట్రిక్ట్గా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం షాపులకు సంబంధించి ఈ 24వ తేదీ క్లోజ్ అయిన తర్వాత 25వ తేదీ హోలీ సందర్భంగా ఒకవేళ మద్యం అమ్మకాలు చేస్తే మాత్రము కఠినమైన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతానికి 3 కమిషనరేట్ల పరిధుల్లో కూడా మద్యం షాపులు, ఇటు బార్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్, దాంతోపాటు ఇటు ఏదైతే లిక్కర్ మార్ట్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. పోలీసులు అయితే చాలా క్లియర్గా హెచ్చరికలు జారీ చేయడము, ఒకవేళ మద్యం అమ్మకాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించడంతో పాటు కొన్ని ప్లేసెస్లో మద్యము షాపులు క్లోజ్ చేసే టైంలో గొడవలు అవుతాయనే సమాచారం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలాంటి ప్లేసెస్ పైన కాన్సన్ట్రేట్ చేయడము, అక్కడ టీమ్స్ ఏదైతే పోలీసు సంబంధించి లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకొని వైన్ షాప్ సంబంధించి, బార్ షాప్ సంబంధించి, లేకపోతే ఇతరేతర లిక్కర్ మార్ట్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటినైతే క్లోజ్ చేసిన పరిస్థితి. సో
హైదరాబాద్ నగర వ్యాప్తంగా 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ఈ హోలీ పండుగ సందర్భంగా ఈ మద్యం అమ్మకాలకు సంబంధించి పోలీసు అధికారులు చాలా సీరియస్గా ముందుకెళ్తున్నారు. ఇప్పటికైతే క్లోజ్ చేశారు. సో ఎలాంటి లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా న్యూసెన్స్ జరగకుండా పూర్తి స్థాయి చర్యలు అయితే 3 కమిషనరేట్ పరిధిలో పోలీసులు తీసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది.